అదేనా అంటాను మళ్ళీ నిన్ను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2 ప్లేసెస్ కవర్ చేసినాం. ఒక ప్లేస్ వచ్చేసి పాకాల లేక్. ఇది వరంగల్ నుంచి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకో ప్లేస్ వచ్చేసి భీమునిపాతం జలపాతం. ఇది కూడా సేమ్ వరంగల్ నుంచి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక వీడియోలో పోతే మేమైతే వరంగల్ నుండి భీమునిపాతం జలపాతానికి స్టార్ట్ అయినాం. భీమునిపాతం జలపాతానికి వరంగల్ నుండి 50-60 కిలోమీటర్లు ఉన్నది. నర్సంపేట నుంచి వెళ్ళి 19 కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్ డిస్టిక్లో భీమునిపాతం జలపాతం అయితే ఉన్నది. వరంగల్ నుండి హైవే కావడం వల్ల మనకు రోడ్డు వల్ల ఏం ప్రాబ్లమే ఉండదు. రోడ్ అంతా బాగానే ఉంటుంది. కానీ హైవే మాత్రం దాటిన తర్వాత మనకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పోయేటోళ్ళకు నా సజెషన్ ఏంటంటే వరంగల్ నుండి వచ్చే వాళ్ళు మాత్రం బైక్ పైన వస్తేనే బెటర్. ఎందుకంటే రోడ్ అసలే బాగాలేదు, కచ్చా రోడ్డు ఉన్నది మొత్తం. ఇక మధ్యలో ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ పక్కనే చెరువు మత్తడి పోతుంది కాబట్టి దాని మీదకి వెళ్ళి బ్రిడ్జ్ కడతారు. దానివల్ల బండ్లు పోతాయి, కార్లు గిట్ల ఏం పోలేవు. ముగ్గురు పోతారా? వెళ్ళానే పోనీ మరి. మత్తడి ఉన్నట్టున్నది. మత్తడి, అరే మత్తడే నిజంగా, అందుకనే బ్రిడ్జ్ చేస్తారు. చిన్న గడ్డ గిట్లున్నది. ఇట్లకి బబ్బులు ఎప్పుడైనా సైన్స్ రా, ఇటు సైడ్ నుంచి రా. కాళ్ళు జాగ్రత్త, తడతాయి. దీని పైకి వెళ్ళి అయితే రాకన్నా. ఆపకు, కొట్టు సగ స్పీడ్ కొట్టు. ఆపకు 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 ఆపకు. రాని 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 అట్నా సక్క రాని 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 ఆపకు ఆపకు. ఏడా నాప్తే గంటలకైతే రా. యస్ ఇంతనా? ఆగా ఇటా అట. అయ్యా ఇటు రోడ్డే లేదు, నేను ఇటా అంటానా. అంతా కాంట్రాక్టర్ ఇంత పడతా మీకు సీదా ఇట్లా పోవచ్చు, రావచ్చు. లేచినా మంచిగా ఉండు. అసలు లోతేడున్నది మనకు, గడ్డేడున్న అర్థమైతే నీళ్ళు ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేదు. కొత్తోడైతే కష్టమే ఇప్పుడు నడుచుకుంటూ పెట్టి. అమ్మయ్య కింద మీద పడి ఇక మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ టికెట్ తీసుకొని పోవాలట టికెట్ కౌంటర్లా. మనిషికి 40 రూపాయలట, బండికి 20 రూపాయలట. మాకైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి 140 రూపాయలు అయినాయి మాకు. డిస్టిక్ మహబూబాబాద్, సర్కిల్ భద్రాద్రి కొత్తగూడెం. టికెట్లు పెట్టి బరాబరే కానీ ఈ రోడ్లకు మరి టికెట్లకు ఒక్కరికి 40 రూపాయలు. డెవలప్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది. మరి టికెట్ పెట్టినప్పుడే డెవలప్మెంట్ అడుగుతారు. దునియానికి అయితే డెవలప్మెంట్ ఎవరు అడగరు. ఇక్కడనే పార్కింగ్ ప్లేస్ ఉన్నది, మంచిగా ఉన్నది. పార్కింగ్ చేసుకొని బండ్లకు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నామా ఇక చక్కగా పోయినాం. ఇంకా పైకి గుట్ట పైకి పోవాలి. గుట్ట పైన వాటర్ ఫాల్ ఉంటాయి, కొంచెం నడుచుకుంటూ పోవాలి ఇక్కడ నుండి కూడా. పైకి వాళ్ళ మనం ఇప్పుడు కిందిగా కింద పైనుంచి వాటర్ ఇటు వస్తానే, పైనుంచి వాటర్ వస్తానే. పార్కింగ్ ప్లేస్ అంటాను అయిపోయింది. ఏం దగ్గర పార్కింగ్ ఇక ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి. చుట్టుపక్కల నడుచుకుంటూ పోతా అంటే మధ్యలో చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి పోతా అంటే మంచిగా అనిపించింది. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఈ వర్షాకాలంలో చూడండి, ఇగో ఇక్కడ ఉన్నది కదా అప్పల పురుగు అంటారు చూడు, ఇక్కడ కొంచెం అడవి ప్రాంతం కాబట్టి పురుగు వేరేలాగా ఉన్నది. ఇగో ఈ మెట్లు దిగి కొంచెం కిందికి పోవాలి. ఈ మెట్లు చూడడానికి కూడా బాగున్నాయి. ఇక్కడ దొరికే రాళ్ళతోటే కట్టినట్టున్నారు. న్యాచురల్గా మంచిగా ఉన్నాయి.
వాటర్ ఫాల్ అయితే మాత్రం చూడడానికి బాగున్నది. వీకెండ్కి మంచి స్పాట్ అవుతుంది ఇది. మంచి ఫ్రెండ్స్ తోటి వచ్చి చిల్ కావచ్చు. ఇక్కడ వాతావరణం కూడా బాగున్నది. చుట్టుపక్కల చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉన్నది. వర్షాలు బాగుంటాయి. ఇప్పుడు కనిపించే దానికంటే ఫ్లో ఎక్కువనే ఉంటుంది అట, వాటర్ ఫ్లో. ఇప్పుడు మాత్రం వర్షం ఏం పెద్దగా లేదు కాబట్టి కొన్నే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ యూత్ పోరగాలే కాదు, ఫ్యామిలీతో కూడా రావచ్చు. సెక్యూరిటీకి ఎట్లాంటి డోకా లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇట్లాంటి వాటికాడికి మనం వచ్చినాకనే ఖరాబ్ అవుతాయి కానీ మనం రాకముందుకు అందంగానే ఉంటాయి. కానీ మనం పోయి చెత్త చెదారం పడేసినాకనే చెత్తగా తయారవుతాయి. మొత్తానికైతే ఈ ప్లేస్ వీకెండ్కి చిల్గానికి గ్యాంగ్ తోటి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయడానికి మంచి స్పాట్ అవుతుంది. ఇక దీని పక్కనే వ్యూ పాయింట్ టవర్ ఉన్నది. దీన్ని ఎక్కి చూస్తే వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్ మంచిగా అనిపిస్తుంది. అందుకే ఒకసారి మనం కూడా చూద్దాం పా అని ఎక్కినాం. వ్యూ పాయింట్ మాత్రం బాగున్నది. అక్కడ నుంచి మాట నిరూపించుకోవాలి నువ్వు. ఎందుకు అవుతాను రైట్ సైడ్ మనం పోవాల్సింది. గింతలు పోతున్నాయి ఏంది ఇలా. రైట్ సైడ్ కొట్టు. 10 కిలోమీటర్లేనా? వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ పాకాల చెరువుకు పోతాను. పాకాల చెరువు వరంగల్ నుంచి 50 నుండి 60 కిలోమీటర్లు ఉంటుంది. నర్సంపేట నుండి అయితే 12 కిలోమీటర్లు ఉన్నది. ఇక పాకాల చెరువుకి అయితే వచ్చినాం. ఇక ఎంట్రీ అవుతాను ఇప్పుడే. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలనుకుంటా. టికెట్ అయితే తీసుకుందాం. ఆపుతున్నారు టికెట్ కోసం. మనిషికి అయితే 50 రూపాయలు పడ్డది. ఇక్కడ బండికి 30 రూపాయలు. మొత్తం టికెట్ అయితే 180 రూపాయలు అయింది మాకు. సూపర్ ఉన్నది ఇక్కడ వ్యూ. నిజంగా బాగున్నది. ఈ వ్యూ ఏం చూస్తాను ఇంకా. అది ఎక్కిన తర్వాత వ్యూ బాగుంటుంది అనుకుంటా. ఇంకా ఇది ఎక్కిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ చెట్లు అడ్డం ఉంటాయి కదా అన్న. ఎంత హైట్ ఏం లేదు అది. అసలు పాకాల చెరువు మాత్రం మేము అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉన్నది. ఇట్లా చుట్టూ కొండలుండి మధ్యలో చెరువు ఉంటుందని అసలు మేము అనుకోలేదు. ఇంతకుముందు ఇంత పెద్ద చెరువు అయితే చూడలేదు. చెరువు చుట్టూ పచ్చదనం, కొండలు మంచిగా అనిపించింది. ఒకసారి పైన చూడంగానే ఇట్లాంటి వ్యూ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ నాకు అన్ని వ్యూ పాయింట్ల కంటే బాగా అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే చెరువు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వస్తాయి. ఇట్లా కనిపించే ఈ కాకతీయులు వేయించిన శిలాశాసనం ద్వారానే మనకు 13th సెంచరీలో పాకాల చెరువు తవ్విలని తెలుస్తుంది.
తుసుకున్నాయి చూసినాడు వాళ్ళు. Decorated by Kanpur Police with the support of Nakkampet Rice Millers Association. ఇది వైబ్రేట్ అయితే చూడు క్యాంటీన్ అనుకుంటుంది. లేదండి పా బై బాయ్ పాకాల. థ్యాంక్స్. నమస్తే పాకాల. సాయిరామ్. రైట్ ఇంటికి పోతాను.